హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న మోక్షపటం మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పొంగడ అందరూ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫ్యామిలీస్తో థియేటర్ మూవీస్ ఏవి చూసారో కింద కామెంట్ చేయండి. అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ కూడా ఇచ్చాం మన ఛానల్లో. అది చూడకపోతే అది కూడా వెళ్ళి ఛానల్లో ఉండి చూడండి, చేయండి, కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో బూస్ట్ అయితే అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి గాయత్రి హోటల్లో ఫ్లోర్ క్లీనర్ గా వర్క్ చేస్తుంది. తన హస్బెండ్ ఫ్రెండ్ కి మనీ ఇవ్వడంతోనే గాయత్రి వాళ్ళు మనీ కోసం మనీ లేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరో పక్క అజ్జు క్యారెక్టర్ అనమాట. తన మనీ మామ దగ్గరే మనీ అప్పుగా తీసుకుంటారు తన లవర్ కోసం అనేసి 25 lakhs అయితే. ఆ మనీతో లవర్ పారిపోతుంది. మరోవైపు ఏమొచ్చి శాన్వి తన ఫాదర్ మనీ మొత్తం తన పేరు మీద రాసి చనిపోవడంతో ఆ మనీ కోసం శాన్వి హస్బెండ్ తన టార్చర్ పెడుతూ ఉంటాడు. ఒకసారి మరో ఒక్క వ్యక్తి పరిచయం అవ్వడం వల్ల శాన్వి తన హస్బెండ్ ఏం చేసింది, గాయత్రి మనీ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతున్న సమయంలో ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ లో ఏముంది, ఆ బ్యాగ్ వల్ల గాయత్రికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, అప్పు తీర్చడానికి మనీ లేని అజ్జు ఏం చేశాడు, తన లవర్ని ఎలా కనిపెట్టాడు, ఆ 3 క్యారెక్టర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుండి ఎలా చివరికి తప్పించుకున్నారు, ఏం జరిగింది అనేది రిమైనింగ్ కదా. ఇది ఒక యాంటాలజీ మూవీ అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటేనే వచ్చి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో కిస్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ సాంగ్ తప్పితే మిగతా మూవీ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ కొంతవరకు బోరింగ్ గా ఉన్న సస్పెన్స్ బిల్డ్ చేస్తూ 3 క్యారెక్టర్స్ డిజైన్ కానీ సీన్స్ కానీ సూపర్ గా ఉంటాయి. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అజ్జు క్యారెక్టర్ కానీ గాయత్రి క్యారెక్టర్ కానీ అక్కడ వచ్చే సీన్స్ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే శాన్వి సీన్స్ కొంచెం బోరింగ్ గా ఉంటాయి. తన మ్యారిటల్ అఫైర్ వల్ల ఏమొచ్చి తన హస్బెండ్ ఏం చేసింది అనే పాయింట్ అయితే మాత్రం అక్కడ వచ్చే సీన్స్ కొంతవరకు ఎంగేజింగ్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ నాకైతే కాన్సెప్ట్ వైజ్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, కొంచెం ల్యాగ్ చేశారనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగున్నా అనిపించినా సరే ఈ మూవీ నాకైతే నచ్చింది. ఓటీటీ కాబట్టి 1 time వాచ్ చేయొచ్చు ఈ మూవీని అయితే. మోక్షపటం మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. ఇలా జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.